101 సంవత్సరాలు పరిపూర్ణమైన జీవితాన్ని ఏ విధంగా చూసినా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆమె తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి స్వర్ణయుగం ఈరోజు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ఇంతవరకు కూడా ఆమె దానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉండి మనకందరికీ కొంత ఆదర్శంగా ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రముఖ నటిగానే కాకుండా ఒక నిర్మాతగా ఉండి స్టూడియో అధినేతగా ఉండి గాయనిగా ఉండడం అవుతుందో ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా ఆయా అన్నింటిలో పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. దాంతోపాటు మనందరికీ సంతోషం కలిగించే మరొక విషయం ఏంటంటే మన అందరి యొక్క ఆంధ్రుల యొక్క అభిమాన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ సినిమా రంగానికి పరిచయమైన ఆ మన దేశం చిత్రానికి కూడా ఆమె నిర్మాత కావడం చాలా గొప్ప విశేషం. నాటకాల్లో ఇందాక మనకు చెప్పారు, అందువల్ల నేను ఎక్కువగా చెప్పను. చాలా చక్కగా తక్కువ సమయంలో అయినప్పటికీ కూడా మంచి ఆడియో విజువల్ను ఆమె సమగ్ర జీవితాన్ని గురించి మనకు అందించే విధంగా చాలా చక్కగా మన ముందు ప్రదర్శించారు. మరి బాలనటిగా మొదలై ప్రముఖ దర్శకుడైన పుల్లయ్య గారు తెరకెక్కించిన సతీ అనసూయ సినిమా రంగానికి చేరువై మరి ఈ కచ్చ దేవయాని చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సినిమాల్లో నటించి ప్రజాభిమానాన్ని సంపాదించారు. అప్పట్లో చెప్తూ ఉంటారు, అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి కథానాయిక కూడా కృష్ణవేణి గారి గురించి చాలామంది చెప్తూ ఉంటారు. వారి నటన అత్యద్భుతం. వారి డైలాగ్స్ చెప్పే విధానం అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సినీ రంగంలో వారు అందించిన సేవలకు రఘుపతి వెంకయ్య గారి అవార్డు ఇవ్వడం కూడా సముచితంగా ఉంది. ముఖంలోనే హావభావాలను వెలిపిస్తుంది. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందని ఈనాటి సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది ఆ ముఖంలోని హావభావాలతోనే సందేశాన్ని ఇవ్వడం, ప్రజలను సంతోషపెట్టడం అది చాలా గొప్ప విషయం. కొద్దిమంది మాత్రమే ఆ విధంగా చేయగలరు. మనం చూసినలో రామారావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, తర్వాత మన ముందున్నట్టే అప్పుడు మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కూడా సినిమాల్లో ఒక ఉన్నత ప్రమాణాలు పాటించారు.